అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. 2-3 గేమ్ చేంజర్ సినిమాకి అంకితమైపోయారు రామ్ చరణ్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రి పాత్ర పేరు అప్పన్న కాగా కొడుకు పాత్ర పేరు రామ్ నందన్ అని తెలుస్తుంది. అప్పన్న పాత్ర పొలిటికల్ నేపథ్యంలో సాగితే కొడుకు రామ్ నందన్ పాత్ర లా అండ్ ఆర్డర్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ రెండు పాత్రలకు జోడీలుగా అంజలి, కియారా అద్వానీ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం చాలా కాలంగా ఒకే లుక్ ను మెయింటైన్ చేస్తూ వచ్చారు రామ్ చరణ్. ఎట్టకేలకు ఈ శనివారంతో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన రామ్ చరణ్ వర్క్ కంప్లీట్ అయిందని విశ్వసనీయ సమాచారం. ఇక గేమ్ చేంజర్ లొకేషన్ కి గుడ్ బై చెప్పేసి బుచ్చిబాబు సానాథ్ సినిమాపై దృష్టి సారించనున్నారు రామ్ చరణ్. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ఆయన మేక్ ఓవర్ అవ్వాల్సి ఉంది. దాంతో ఆయన కొత్త లుక్ లోకి రానున్నారు. జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటించనున్న విషయం తెలిసిందే. వెటరన్ నటుల లిస్ట్ లో చేరిపోయిన టబుని ఇప్పటికీ తెలుగు వాళ్లు ఆరాధిస్తుంటారు. టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించిన ఈ భామ తాజాగా ఆరో మే కహా దమ్ థా సినిమాలో అజయ్ దేవ్గన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అజయ్ దేవ్గన్ గురించి టబు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అజయ్ని నేను చాలా గౌరవిస్తా. నాకు చిత్ర నిర్మాతలతో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు నా తరఫున మాట్లాడటానికి అతను పిలుస్తాను. ఆయన కూడా నాతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటారు. అంతేకాదు నాతో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. మేము ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ నా నిర్ణయాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోరు. ఒకరిని ప్రభావితం చేయడానికి అజయ్ ప్రయత్నించారు. ఆయన ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. ఇక అజయ్ నా సోదరుడికి చిన్ననాటి స్నేహితుడు. సినిమాల్లోకి రాకముందు అజయ్ నాకు తెలుసు. ఆయన పెళ్ళయ్యాక కూడా మా స్నేహంలో ఎలాంటి మార్పు రాలేదు. సినిమాలంటే అజయ్కు చాలా ఇష్టం. అయితే ఆయన దర్శకుడు కావాలని అనుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది సీనియర్ హీరోయిన్ టబు. ప్రముఖ నటి మోడల్ నేహా ధూపియా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తల్లిన తర్వాత కూడా ఫిట్నెస్ సూత్రాలు పాటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ హాట్ బ్యూటీ. ప్రెగ్నెన్సీ, డెలివరీ అనంతర పరిణామాలతో 25 కిలోల వరకు బరువు పెరిగిన నేహా వర్కౌట్లు, డైట్తో దాదాపు 23 కిలోలు తగ్గింది. అయితే బరువు తగ్గటంలో తన టార్గెట్ను ఇంకా చేరుకోలేదని అంటుంది. 2000 సంవత్సరంలో జపనీస్ సినిమాతో తెరపైకొచ్చి తెలుగు, హిందీ, పంజాబీ, ఉర్దూ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది నేహా. ఆమె నటించిన కామెడీ సినిమా బ్యాడ్ న్యూస్ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో కొన్ని సంగతులు షేర్ చేసుకుంది. 2018లో అంగద్ బేడీని పెళ్లి చేసుకున్నారు. మెహర్కు జన్మనిచ్చిన తర్వాత కరోనా లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇంటి దగ్గరే ఉన్నాను. డైట్ పాటించి బరువు తగ్గాను. మరో 3 ఏళ్లకు మరోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. దాంతో మళ్లీ బరువు పెరిగాను. డెలివరీ తర్వాత లావుగా అవుతానా లేదా అనే దాని గురించి ఆలోచించలేదు. పిల్లలకు ఏడాది వచ్చే వరకు వాళ్ళకి పాలిచ్చాను. ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టలేదు. 25 కిలోల వరకు బరువు పెరగడంతో సినిమా ఆఫర్లు రాలేదు. ఫిట్నెస్ పై దృష్టి పెట్టి ఏకంగా 23 కిలోలు తగ్గాను. ఇందుకోసం నేను పెద్దగా కష్టపడింది లేదు. రన్నింగ్ చేసేదాన్ని, జిమ్కు వెళ్లాను. షుగర్, ఫ్రైడ్ ఫుడ్ వాటిని డైట్లో లేకుండా చూసుకున్నాను. రాత్రి 7 గంటలకు డిన్నర్ పూర్తి చేసేదాన్ని. ఇప్పటికీ ఇవే ఫాలో అవుతున్నా. బరువు తగ్గి ఫిట్ గా మారిన తర్వాత ఆఫర్లు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది నేహా ధూపియా. టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్. ఆయన పెళ్లి కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫలానా అమ్మాయిని చేసుకోబోతున్నారంటూ, ఫలానా హీరోయిన్ తో 7 అడుగులు వేరున్నారంటూ ఆయన వివాహంపై ఎన్నో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభాస్ కు పెళ్లి కాదంటూ జ్యోతిష్యులు చెప్పటం నెట్టింట చర్చకు దారి కూడా తీసింది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ ఇదే విషయాన్ని ప్రస్తావించగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి స్పందించారు. మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో రుజువైంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు విజయం దక్కదని కొందరన్నారు. కానీ వారి అంచనాలు తారుమారయ్యాయి. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అంతే. కోట్లాది మంది అభిమానులు ఆశించినట్టుగా తన సినిమాలు ఉండేందుకు ప్రభాస్ ఎంతగానో శ్రమిస్తున్నాడు. బాధ్యతగా తీసుకుని దృష్టి మరలకుండా అలా చేస్తున్న ఆయన గొప్ప వ్యక్తి. పెళ్లి చేయాలని మాకు ఉంటుంది, కానీ సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన ఆశించినవన్నీ జరిగాయి. మ్యారేజ్ కూడా జరుగుతుంది అని పేర్కొన్నారు. ప్రభాస్ పెళ్లి రూమర్స్ పై గతంలోనూ శ్యామలాదేవి స్పందించిన విషయం తెలిసిందే. ఆమె ఏ వేడుకకు హాజరైనా, ఇంటర్వ్యూలో పాల్గొన్నా ప్రభాస్ పెళ్లి ప్రశ్న ఉండటం గమనార్హం. ఇప్పుడు అందరి ఇళ్లలో పెంపుడు కుక్కలు, పెంపుడు పిల్లులు ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీల దగ్గరైతే చెప్పనవసరం లేదు. పెంపుడు కుక్కలు తమ ఫ్యామిలీలో భాగం అన్నట్టు చూస్తారు. అనేక మంది నటీనటులు, స్టార్స్ తమ పెంపుడు జంతువులతో ఫోటోలు షేర్ చేశారు. రామ్ చరణ్ పెంపుడు కుక్క రైన్, విజయ్ దేవరకొండ పెంపుడు కుక్క స్టామ్, ఇలా పలువురు స్టార్స్ పెంపుడు జంతువులు కూడా పాపులర్ అయ్యాయి.
నటి నిర్మాత చార్మి కౌర్ పెంపుడు కుక్క కూడా వైరల్ అవుతుంది. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన చార్మి ప్రస్తుతం నటిగా బ్రేక్ తీసుకుని పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా సినిమాలు చేస్తుంది. చార్మి ఇప్పటికే పలుమార్లు తన పెంపుడు కుక్క ఫోటోలు షేర్ చేసింది. తాజాగా చార్మి మరోసారి తన పెంపుడు కుక్క ఫోటోలు షేర్ చేసింది. చార్మి పెంపుడు కుక్కని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి ఇంత పెద్దగా ఉంది, ఇది కుక్క లేక సింహమా, మనిషి అంత హైట్ ఉందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది అలాస్కన్ మాల్మ్యూట్ అనే బ్రీడ్ కి చెందిన కుక్క. ఈ బ్రీడ్ కి చెందిన కుక్కలు చిన్నప్పటి నుంచి పెద్దగా ఉంటాయి, పెరిగే కొద్దీ మరింత పెద్దగా అవుతూ ఉంటాయి. ఈ కుక్క దాదాపు 4 ఏళ్లుగా చార్మి దగ్గర ఉంది. ప్రస్తుతం చార్మి ఆమె పెంపుడు కుక్క ఫోటోలు వైరల్ గా మారాయి. మన సెలబ్రిటీలు అప్పుడప్పుడు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసి ఆదుకుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ సింగర్ కి ఏకంగా 25 లక్షలు దానం చేశాడు. పంజాబ్ కు చెందిన సింగర్ గ్లోరీ బవా ఇటీవల తన సోషల్ మీడియాలో తాను చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నానని ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. పంజాబ్ కి చెందిన గొప్ప సింగర్ గుర్మిత్ బవా కూతురు ఈ గ్లోరీ బవా. గుర్మిత్ కి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది. అయితే ఆమె తల్లి మరణించాకే గ్లోరీ బవా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుంది. గ్లోరీ బవా కూడా సింగర్ కావడంతో ఆమె పోస్ట్ వైరల్ గా మారింది. ఈ విషయం అక్షయ్ కుమార్ దాకా వెళ్లడంతో అక్షయ్ గ్లోరీ బవాకు ఏకంగా 25 లక్షలు సాయం చేశాడు. దీనిపై అక్షయ్ మాట్లాడుతూ, ఈ విషయం నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. గుర్మిత్ బవా పంజాబ్ లో గొప్ప సింగర్. ఆమె పాటలు నేను వినేవాడిని. ఆమె కూతురు ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉందని తెలిసి బాధపడ్డాను. అందుకే ఒక అన్నయ్యగా ఆమెకు సహాయం చేశాను అని తెలిపారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చి తెలుగుతో పాటు గ్లోబల్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన యాక్టర్ ఒకరు, టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఫ్యాంటసీ స్టోరీతో బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన యాక్టర్ మరొకరు. ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? చూసేందుకు మూవీ లవర్స్ కు మాత్రం పండగ అని చెప్పాలి. ఇంతకీ ఆ ఇద్దరెవరో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, హనుమాన్ హీరో తేజ సజ్జా ఇద్దరు ఒక ఈవెంట్ లో కలుసుకున్నారు. రిషబ్ శెట్టి బర్త్డే సందర్భంగా అతడితో దిగిన ఫోటోను తేజ సజ్జా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సిల్వర్ స్క్రీన్ పై మరోసారి మంటలు రేపడం చూసేందుకు ఎదురు చూస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు తేజ. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్ పై బిజీగా ఉండగా తేజ సజ్జా మిరాయ్ సినిమా చేస్తున్నాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి వెట్టయాన్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తలైవార్ 170గా వస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ టీజర్ నెట్టింట చక్కలు కొడుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ సినిమాలో దుషారా విజయన్, రితికా సింగ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. వెట్టయాన్ డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది. ఫహద్ ఫాసిల్ తన పాత్రకు డబ్బింగ్ చెప్తున్న స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తుండగా మంచు వారియర్, రానా దగ్గుపాటి, రావు రమేష్, రోహిణి ముల్లేటి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై బిగ్ బి, రజనీకాంత్ 33 ఏళ్ల తర్వాత కలిసి కనిపించబోతుండటంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హైలైట్ అవడం చాలాసార్లు జరిగింది. గతంలో తెలుగు దర్శకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తాజాగా నటి రష్మిక మందనాను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా బాలీవుడ్ లో వసూళ్ల వర్షం కురిపించిన యానిమల్ చిత్రంపై విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాప్సీ మాట్లాడుతూ, ఈ సినిమా స్క్రిప్ట్ మాత్రమే చదివి ఉంటే నేను కూడా రణబీర్ కపూర్లా ఎక్సైట్ అయ్యేదాన్ని. దీన్ని ఎలా తీస్తారనేది నాకు కూడా తెలియదు కదా. డైరెక్టర్ ఈ మూవీని ఎలా తీయాలనుకుంటున్నారో అది స్క్రిప్ట్లో ఉండదు. అది కేవలం డైరెక్టర్కి మాత్రమే తెలుసు. ఏ సన్నివేశాన్ని ఎలా తీస్తున్నారనేది, ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువగా వస్తుందనేది డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. కేవలం అతను మాత్రమే కెమెరామెన్తో కానీ పోస్ట్ ప్రొడక్షన్ టీంతో కానీ కమ్యూనికేట్ అవుతుంటారు. షార్ట్ తీసిన విధానం బట్టే హీరోయిజం ఎలివేట్ అవుతుంది. అవన్నీ పేపర్ మీద ఉండవు. సినిమాలోని కొన్ని సీన్స్ కు విజల్స్, అరుపులు విని నేను చాలా వింతగా ఫీల్ అయ్యా. సడన్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెరిగిపోవటం, ప్రేక్షకులు బలవంతంగా చప్పట్లు కొట్టడం, అభిమానులకు ఈలలు వేయాల్సి రావటం వంటివి గమనించారు అంటూ తాప్సీ డైరెక్టర్ సందీప్ రెడ్డిపై కామెంట్ చేస్తుంది. ఇంతకు ముందు కూడా తాప్సీ యానిమల్ చిత్రం గురించి మాట్లాడుతూ విమర్శలు చేశారు. తానైతే ఈ చిత్రంలో నటించేదాన్ని కాదని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఒక పవర్ ఉంటుందని, అదేవిధంగా సమాజంపై బాధ్యత ఉంటుందని అన్నారు. హీరో నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్ భారీ క్యాన్వాస్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ నుంచి ప్రియాంక అరుళ్ మోహన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో ప్రియాంక మోహన్ లేడీ పోలీస్ చారులత పాత్రలో నటిస్తున్నట్టు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. తాజాగా శేఖర్ మాస్టర్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు. డి సెలబ్రిటీ స్పెషల్ 1 డాన్స్ షో అనే ప్రోగ్రాం విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు డి సెలబ్రిటీ స్పెషల్ 2 డాన్స్ షో మొదలైంది. ఈ షోకి శేఖర్ మాస్టర్, క్రేజీ హీరోయిన్ హన్సిక, మరో డాన్స్ మాస్టర్ గణేష్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా డి సెలబ్రిటీ స్పెషల్ 2 నుంచి ఓ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో హైపరాది తనదైన పంచులతో నవ్వులు పూయించారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కో థీమ్తో డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇంతలో ఓ కంటెస్టెంట్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా ఆగిపోయాడు. కారణం అడిగితే పక్కన డాన్సర్ గురించి ఆగిపోయాడు అంటూ ఏదో చెప్పాడు. దాంతో ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. డాన్స్ అంటే తనకు ఎంత ఇష్టమో ఆయన తన కన్నీళ్లతో చెప్పారు. మేము డాన్సర్స్ కదా, మాకు డాన్స్ తప్ప మరొకటి రాదు. డాన్స్ మిస్ అయితే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడా, మాస్టర్ వెళ్ళిపోతే మాకు ఎక్కడ పనిపోతుందా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫైనల్ టాస్క్ లో డాన్సర్లందరూ అరుస్తే అంటూ ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చేస్తున్న వృత్తిపై శేఖర్ మాస్టర్ కు ఎంత గౌరవం, ప్రేమ ఉన్నాయో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు. సోషల్ మీడియా చాలా ప్రమాదకరంగా మారిందని తేజ్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా చాలా క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయింది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. పొరపాటున ఒక్క పోస్ట్ పెడితే చాలు దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ పిల్లల ఫోటోలు లేదా వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి. అలాగే పోస్ట్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఇది నా అభ్యర్థన. దయచేసి సోషల్ మీడియాలో ఉండే జంతువులను ప్రమాదకరంగా మార్చకండి. దయచేసి మీ పిల్లల ఫోటోలను లేదా వీడియోస్ను పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. కొంతమంది చేసే కామెంట్స్ చూసి మీరు తట్టుకోలేరు. మిమ్మల్ని ఎంతగానో బాధ పెడతాయి ఆ కామెంట్స్. మీ పిల్లల ఫోటోస్, వీడియోస్ షేర్ చేయకపోవడం మంచిది అని నా భావన అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తేజ్. ఈ పోస్ట్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కూలీ సినిమాలో శృతి హాసన్ నటుడు రజనీకాంత్ కూతురిగా కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ చిన్నది తెలుగు, తమిళ భాషల్లో బిజీగా మారింది. ఇటీవల ఈ అమ్మడు ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో నటించింది. ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ జరుగుతుంది. అలాగే అడవిశేష్తో ఓ సినిమా చేస్తుంది. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలోనూ నటిస్తుంది. త్వరలోనే మేకర్స్ దీనిపై అప్డేట్ ఇవ్వనున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ నటులు వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై లాస్యారెడ్డి సమర్పణలో నపూస రమణారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు మా ఊరు శ్రీకాకుళం అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ప్రేమించాని పిల్ల అంటూ సాగే సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు. సునీల్ కశ్యప్ ఈ సాంగ్ ను కంపోజ్ చేయగా పూర్ణాచారి లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్ పాడారు. శ్రీకాకుళం ప్రాంతం గొప్పదనాన్ని తెలియజేసేలా ఈ సినిమా ఉంటుందని, వెన్నెల కిషోర్ కెరియర్ లో ఇదొక డిఫరెంట్ మూవీ అవుతుందని, వినోదం మేళవించిన గూఢాచారి కథాంశమని చిత్ర బృందం పేర్కొంది. టాలీవుడ్ యువ నటుడు ప్రియదర్శి, నభా నటేష్లు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డార్లింగ్. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లిమ్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను జూలై 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ నుంచి ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. పెళ్లి చేసుకుని ప్యారిస్ కు హనీమూన్ కు వెళ్లాలని గోల్ పెట్టుకున్న యువకుడు ఒక యువతిని పెళ్లి చేసుకోగా, ఆ యువతికి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. అయితే స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న అమ్మాయిని చేసుకున్న అతడు భార్య చేతిలో కీలుబొమ్మగా ఎలా మారాడు, చివరికి ఏమైంది అనేది సినిమా స్టోరీ. కెరీర్ మొదట్లో పంజాబీ టెలి సీరియల్ సినిమాలో నటించాను. మరాఠీలో ఘన విజయం సాధించిన సైరత్ చిత్రం పంజాబీ రీమేక్ నాకు మంచి గుర్తింపునిచ్చింది. ఆ చిత్రంలో నా నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డు లభించిందని చెప్పింది నటి పాయల్ రాజ్పుత్. టాలీవుడ్ లో RX100 సాధించిన సక్సెస్ నాకు వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇలియానా, అనుష్క శెట్టి అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ చిత్రాలు ఎక్కువగా చూస్తాను. అవకాశం వస్తే మహేష్ బాబు, ప్రభాస్ సినిమాలో చేయాలనుంది.
ప్రభాస్ నా ఫేవరెట్. ఆయనకు లంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా. తను ఏది అడిగితే అది చేసి పెట్టాలని నా కోరిక. రాజ్మా రైస్ నాకు చాలా ఇష్టం. దాన్ని నేనే స్పెషల్గా ఉండి నా చేత్తో ప్రభాస్కు తినిపించాలని ఉంది. అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోను. నేను ఎలాంటి పాత్రలు పోషించాలన్నది ప్రధానం కాదు. స్క్రిప్ట్లో బలం ఉండాలి. కథ లేకుండా ఎలాంటి పాత్ర చేసినా ఫలితం శూన్యమే. ముందుగా కథ, నా పాత్ర నచ్చాలి. డైరెక్టర్ మంచివాడే ఉండాలి. అలాంటి సినిమాలు ఒప్పుకుంటాను. బలమైన కథతో రూపొందించే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించాలనుంది. కథ నచ్చితే రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోను. నేను ఏ పని చేసినా 200% ఎఫర్ట్స్ పెడతాను. అయితే ఒక్కోసారి మనం ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అది డెస్టినీ అనుకుంటారు. RX100 సక్సెస్ను నేను సద్వినియోగం చేసుకోలేదనే చెప్పాలి. ఆ టైంలో చాలా మంది నన్ను మిస్లీడ్ చేశారు. ఇప్పుడు తత్వం బోధపడింది. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు లాంటి విషయాలు తెలిసొచ్చాయి. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ ఓకే చేయడానికి ముందు ఇవన్నీ ఆలోచిస్తాను. నా జాగ్రత్తలో నేనుంటాను అంటూ చెప్పుకొచ్చింది పాయల్ రాజ్పూత్. టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజాగారు రాణిగారు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించారు. ఈ ఏడాది పెళ్లిపెట్టెలెక్కిన కిరణ్ గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అతడు నటించిన చివరి చిత్రం రూల్స్ రంజన్. జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు కిరణ్. అయితే చాలా రోజులకు తన కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. ఈసారి పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాడు. శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుజిత్, సందీప్ ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి 20 కోట్ల బడ్జెట్ అని సమాచారం. ఇద్దరు దర్శకులు దర్శకత్వం చేయబోతున్న ఈ చిత్రానికి కిరణ్ కాబోయే శ్రీమతి రహస్య గోరఖ్ పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ ను జూలై 9న ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్ లో అభినయ వాసుదేవ్ అనే వ్యక్తి కృష్ణగిరి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ దీపాల పద్మనాభం గారికి వ్రాయినది అంటూ పోస్టర్ లో కనిపిస్తుంది. కమల్ హాసన్ సార్ గురించి మాట్లాడటం కోసం, ఎందుకంటే కొంతమంది గురించి ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంత మాట్లాడినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. అందులో కమల్ హాసన్ గారు ఒకరు. కమల్ హాసన్ గారు ఏజ్ ఎంతో నాకు తెలియదు కానండి, నేను చదువుకునే రోజుల నుంచి కమల్ హాసన్ గారిని చూస్తూనే ఉన్నా. సాగర్ సంగమం చాలాసార్లు చూశా. సాగర్ సంగమం చూసినప్పుడు కూడా ఆయన సాగర్ సంగమంలో ఆయన నటించిన విధానం చూస్తే నేను అదే చెప్తున్నాను, మొన్న చెన్నైలో కూడా అదే చెప్పాను. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ బాడీ కంటైన్స్ పర్ఫామ్. ఆయన శరీరం మొత్తం ఎక్కడ ఏ పార్ట్ ఎలా యాక్ట్ చేయమంటే అంతవరకే యాక్ట్ చేయగలిగినటువంటి, ఆ పార్ట్ని అంతవరకే యాక్ట్ చేయగలిగించే కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ది యూనివర్స్. ఇది ఆయన ఎదురుగా ఉన్నారు కాబట్టి అతిశయోక్తిగా చెప్పవలసిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదనుకుంటున్నాను. ఒక తాజ్మహల్ అందంగా ఉందని చెప్పడానికి చెప్పకుండా ఉంటే కుయుక్తులైనటువంటి కుసంస్కారం అవుతుంది. తాజ్మహల్ కనబడుతుంది అనుకోండి, అబ్బా ఎంత బాగుందండి అంటాం, అనాలి. ఈఫిల్ టవర్ ఉందనుకోండి, అబ్బా ఎంత హైట్ ఉందండి అనాలి. కమల్ హాసన్ ఉన్నారనుకోండి, ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్ అని అని తీరాలి. యూ హ్యావ్ టు. ఆయన ఎవడైనా ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఉంటే ఎప్పటికైనా జీవితంలో ఒక్కసారైనా కమల్ హాసన్ లాంటి క్యారెక్టర్స్ ఏదైనా ఒకటి చెయ్యాలనిపించాలి. మొన్న నేను అక్కడ మాట్లాడుతున్నప్పుడు, చాలామంది మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఇంతకుముందు ఎవరెవరు ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఆయన మేకప్ చేసుకోవడానికి ఎంత టైం తీసుకుంటారో తెలుసండి. 6 అవర్స్ 7 అవర్స్ కూర్చుని ఇలా టచ్ చేస్తే ఆ పెయిన్ వచ్చేసి అంత ఇబ్బంది పడుతూ అంత టైం తీసుకుని ఆయన యాక్ట్ చేస్తారంటే, ఆయన ఆ క్యారెక్టర్కి తీసుకునే 6 గంటలు 5 గంటలు కాదు, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన మేకప్ వేసుకుంటూనే ఉంటారు. ఆయన జీవితాన్ని తెరకి, నటనకి, ఇండియన్ స్క్రీన్కి అందించినటువంటి వ్యక్తి. సో చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్, నా మీద నమ్మకం పెట్టినందుకు, ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇట్స్ జస్ట్ లైక్ అ డ్రీమ్. ఎప్పుడూ ఆలోచించలేదు దట్ ఐడ్ ప్లే అ పార్ట్ ఇన్ భారతీయుడు 2. సో చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమల్ సార్,
Ramanandam garu cheppinattu, we've all grown up watching his films. I'm a huge fan. I must have seen Chachi 420 some 50 times. So it's completely like a dream to share screen space with you, sir. So thank you so much for this experience. Siddharth, you've been a great co-star. So much fun to work with. Can't wait to collaborate again. Of course, we have the next one, 3. So thank you so much to the entire team, SJ Surya sir, Bobby sir, everyone who's not present here, Ravi Varman sir, who's made us look beautiful. So me andru velli 12th ki Bharatiyudu chudali, chustara? Antena, chustara? Thank you so much, thank you, and thank you for always giving me so much love. Thank you for making Hyderabad like my own city. Thank you so much. ప్రపంచంలో యూత్ అనే ఒక మనిషి ఉంటే ఆ మనిషికి సినిమా ఎక్కుద్దని మా డైరెక్టర్ నన్ను ఒక హీరో చేశారు. 20 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఇండియన్ భారతీయుడు అనే ఒక మనిషి ఉంటే అతనికి ఈ సినిమా ఎక్కుద్దనే ధైర్యంతో నన్ను మళ్ళీ హీరోగా మీ ముందుకు తీసుకొచ్చారు మా శంకర్ గారు. శంకర్ గారు, ఈ 2 అవకాశాలకి థ్యాంక్ యూ. ఐ విల్ ఆల్వేస్ కీప్ ఆన్ థ్యాంకింగ్ యూ. నేను ఈరోజు 2 decades యాజ్ అన్ యాక్టర్ దాటానంటే ఫస్ట్ నా మీద నమ్మకం పెట్టింది మీరు, నన్ను డిస్కవర్ చేసింది మీరు, నా క్రిస్టోఫర్ కొలంబస్ మీరు. సో థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ ఫర్ డిస్కవరింగ్ దిస్ టాలెంట్. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నీ ఫేవరెట్ యాక్టర్ ఎవడరా అని అడిగితే కమల్ హాసన్ అని చెప్పేవాడిని. ఈ 20 సంవత్సరం మీరు నా ఏ ఇంటర్వ్యూ తీసుకుని ఏ భాషలో నేను మాట్లాడినా హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్, ఉంగళోడ ఫేవరెట్ యాక్టర్ యార్, ఆప్కా ఫేవరెట్ యాక్టర్ కౌన్ హై, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి అని అడిగినా ఫస్ట్ ఆన్సర్ కమల్ హాసన్ అని వస్తుంది. అలాంటప్పుడు ఒకరోజు వస్తుంది నేను ఆయనతో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తాను, ఆయనతో పాటు ఒకే వేదిక మీద నుంచుంటాను, మీ ముందు మాట్లాడతాను, వేదిక ముందు ఆయన పక్కన కూర్చుంటాను. ఇవన్నీ నేను ఊహించుకోలేదని చెప్తే నేను అబద్ధం చెప్పినట్టు అయిపోతుంది. చాలాసార్లు ఊహించుకున్నాను, కానీ ఆ ఊహ, ఆ కళ ఇవాళ నిజమవుతుందని నేను నిజంగా చాలా ప్రార్థించాను అండ్ అది నిజమైంది. కమల్ హాసన్ గారు, ఐ లవ్ యూ వెరీ 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 మచ్ అండి. First of all, I want to thank Shankar Garu for giving this great opportunity. ఇప్పుడు నేను ఇండియన్ 2, గేమ్ చేంజర్, ఇండియన్ 3 3 మూవీలో కూడా నేను ఉన్నాను. అలా వచ్చింది నాకు లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఇండియన్ 2 ఒకే మూవీలో ఉన్నందువల్ల ఫస్ట్ ప్లాను అప్పుడు ఫుల్ మూవీలో వచ్చినట్టు ఉంది. ఇప్పుడు 2 పార్ట్ మారింది కాబట్టి 2 పార్ట్గా మారింది కాబట్టి నేను పార్ట్ 2లో నేను ఎక్స్టెండెడ్ క్యామియోలో అయిపోతాను. బట్ కొన్ని పోర్షన్ వచ్చినా కూడా సూపర్గా ఉంటుందండి. నా నేము ఈ మూవీలో నా నేము కమల్ గారు సేనాధిపతి నేమ్ కంటే పెద్ద నేమ్ నా నేము, సూపర్ నేమ్ నా నేము. మీరు చూడండి, అది ఏంటంటే అర్థమైపోతుంది. బ్రహ్మానందం గారు చెప్పినట్టు కమల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి, ఎవరెస్ట్ చాలా టాల్గా ఉందని చెప్పడం ఏంటి అది. అలాంటి ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం ఆయన అందరికీ తెలుసు. ఆయన ఎంత పెద్ద యాక్టర్ అని, స్టార్ అని, గ్రేట్ మ్యాన్ అని అందరికీ తెలుసు. నేను ముందే చెప్పాను ఒక్కరోజు నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడని ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను 3 years ముందు చెప్పాను. సగం ప్రూవ్ అయింది, ఇదాలు మీరే ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్.
ఒక్కొక్క ఫిలిం అయ్యే తర్వాత న్యూస్ పేపర్ చూస్తే ఇదే మళ్ళీ భారతీయుడు రావాలి అని మైండ్లో వస్తూ ఉంది. కానీ పర్ఫెక్ట్ స్టోరీ రాలేదు. 2.0 టైంలో నాకు స్టోరీ కరెక్ట్గా సెట్ అయింది. సరే ఓకే ఇది చేసేద్దామని కమల్ గారి దగ్గర వెళ్ళి స్టోరీ చెప్పాను. ఆయన కూడా నచ్చింది. ఈ సమయంలో నేను ఒకటి చెప్పాలి అంటే, భారతీయుడు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు ఆయన ఈ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి డిజైన్ చేయాలని కమల్ గారు ఫ్రంట్ పిక్చరు ప్రొఫైల్ పిక్చరు, ఆయన నాన్న ఫోటో ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైలు, కమల్ గారు బ్రదర్స్ ఇద్దరు ఫొటోస్ వాళ్ళది కూడా ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైల్ పిక్చర్ ఇదన్నీ ఇచ్చేసి మన ఆర్ట్ డైరెక్టర్ తోటాధరణి గారి దగ్గర ఇచ్చి ఆ స్టోరీ చెప్పి దీంట్లో నుంచి ఒక డిజైన్ చేయండి అని చెప్పాను. అప్పుడు తోటాధరణి గారు డిజైన్ చేసిన ఆ స్కెచ్చే ఇప్పుడు సేనాపతి క్యారెక్టర్. అది ఆ స్కెచ్ చూసేది వెంటనే నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. అక్కడ మనం ఇమాజిన్ చేసిన క్యారెక్టర్ ఎంత బాగా వచ్చిందని. అలాగే భారతీయుడు ఫస్ట్ పార్ట్ షూట్ చేసేటప్పుడు ఫస్ట్ డే ఆయన ఓల్డ్ మ్యాన్ మేకప్ వేసుకొని సెట్కి వచ్చారు. చూసిన వెంటనే గూస్ బంప్స్ వచ్చేసింది. No politics could untie that stitches made by artists as great as K. Vishwanath garu, K. Balachandra garu and Shankar garu. అలాంటి స్టిచెస్ని తీయటానికి ఎవరు ప్రయత్నం చేసినా మళ్ళా మంచి ఆర్టిస్టులు వచ్చి దే విల్ స్టిచ్ బ్యాక్ ఇండియా టుగెదర్. సో వెన్ వీ సే కమ్ బ్యాక్ ఇండియన్, అది నాట్ ఓన్లీ అబౌట్ ఇండియన్ తాత, మనముడు రావాలి. అండ్ దే విల్ కమ్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దిస్ ఫిల్మ్, వేర్ శంకర్ గారు హెస్ అడ్రస్డ్ ఇట్ నాట్ ఓన్లీ ఈ లంచం, ధన్యవాదాలు చెప్పాలంటే లంచానికి కూడా చెప్పాలండి. అలాంటి ప్రపంచ భాష ఉందా మరి? ఎక్కడ కూడా లేదు. సో అది ఉంది కాబట్టి 28 years తర్వాత Indian 2 is still relevant. We have no thanks for them. They are the subject and we'll keep attacking them. And that is the idea of this film. ఇది మీ పిక్చర్ చూసుకోండి అని చెప్పటం is not exaggeration. ఇది మీ పిక్చరే, మీరు అర్థం చేసుకోవాలి. The story talks to you. I am very glad I am part of a film like this 28 years later. దానికి అనుమతి ఇచ్చిన మీరందరికీ, ఇండియన్ ఆడియన్స్కి థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.